అందరూ బాగున్నారు కదా? ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క నామములో మీ అందరికీ శుభాభివందనాలు. చాలా భయంకరమైన ఎండ తీవ్రతలు మనం చూస్తున్నాం. దేవుని కృప మన పట్ల ఉన్నది కనుక సజీవముగా ఉన్నాం. దేవునికి స్తోత్రం. ప్రియమైన స్నేహితులారా, నా హృదయంలో ఉన్న భారం ఒకటే. అంత్యకాల దినములలో మనం ఉన్నాం. యేసుక్రీస్తు త్వరగా వస్తున్నారు. మరొక ప్రకార లయకర్త కూడా త్వరగా వస్తున్నాడు. వాడికి సమయం కొద్దిగా ఉన్నదని వాడు గ్రహించి అతి వేగంగా వాడు వస్తున్నాడు. ఇటువంటి దినాలలో కుటుంబములు దేవుని చేత కట్టబడాలి. ఏ కుటుంబము దేవుని చేత కట్టబడుచున్నదో ఆ కుటుంబము ప్రభువులో స్థిరముగా నిలిచి ఉంటుంది. కానీ నేటి దినాలలో చాలా కుటుంబాలు సాంప్రదాయాల మీద, లోక ఆచారాల మీద, సొంత ఆలోచనలు, సొంత తలంపుల మీద, స్వచ్ఛిత్వం మీద కట్టబడుతున్నాయి. అవి సాతాను చేత గలిబిలు చెందుతున్నాయి. కనుక ఈరోజు మన ఎదుట ఒక కుటుంబాన్ని నేను పెట్టబోతున్నాను. ఆ కుటుంబం మొదట అన్యుల కుటుంబమే. భయంకరమైన విగ్రహారాధన నుంచి వారు ముందుకు వచ్చిన వారే. కానీ ఈరోజు ఏ తండ్రిని బట్టి వారు కుటుంబంగా కట్టబడ్డారో ఆ పరలోకపు తండ్రి కుటుంబముగా వారు పిలువబడుచు అనేకులకు ఆశీర్వాదకరముగా వారు నిలిచినారు. ఆత్మయందు బలపరచబడి ఉన్నారు. ఈ కుటుంబంలో దేవుని వాక్యము నివసించుచున్నది. దేవుని ప్రేమయందు స్థిరపరచబడి ఉన్నారు. దేవుని యొక్క జ్ఞానమును సంపాదించుకున్న కుటుంబం ఈ కుటుంబం. మునుపు అనేకులకు అభ్యంతరకరంగా ఉన్న కుటుంబం. బట్ ఈ రోజైతే దేవుని చేత కట్టబడి అనేకులకు ఆశీర్వాదకరముగా మన ఎదుట నిలిచినది. కనుక ప్రైజ్ ది లార్డ్. జోసెఫ్ గారు, అమ్మ ప్రైజ్ ది లార్డ్. మీ కుటుంబానికి ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క నామములో శుభములు. ఈరోజు మీ కుటుంబాన్ని ప్రజల ఎదుట పెడుతున్నాను. మీ కుటుంబం అనేకులకు ఆశీర్వాదకరముగా నిలిచి ఉండాలని నా ప్రార్థనని. కనుక మీ యొక్క అనుభవంలో నుంచి, మీ కుటుంబంలో నుంచి కొన్ని సంగతులను వినిచిన వారందరికీ వాక్యానుసారముగా మీ అనుభవాన్ని స్పష్టంగా తెలియచేయడానికి మిమ్మల్ని ఆహ్వానించినాను. నా యొక్క ఆహ్వానాన్ని మన్నించి మన ఎదుటికి వచ్చినటువంటి దైవజనులు మన హెబ్రోన్ హౌస్ ఆఫ్ వర్షిప్ మినిస్ట్రీస్లో ఎస్ఐజి నగర్, రవీంద్ర నగర్ ప్రాంతంలో దేవుని సేవ చేస్తున్నారు. అయ్యా చాలా వందనాలు. ఈరోజు మిమ్మల్ని కలవటం నాకు చాలా సంతోషంగా ఉంది. చాలాసార్లు కలిసాం, కానీ ఈరోజు మీ ద్వారా అనేకులు దీవించబడుతున్నారు. కనుక మొట్టమొదటిగా మీ యొక్క కుటుంబ వివరాలు, మీ యొక్క మునుపటి పేర్లు, ప్రస్తుతము పేరు, అలాగే మునుపు మీరేం చేసేవారు, అలాగే కుమార్తెలు, అలాగే కుమారులు, మనవళ్ళు, ఈ కుటుంబ వివరాలు ఒకసారి స్పష్టంగా అందరికీ తెలియపరుస్తారా? తెలియపరుస్తాను సార్. ప్రియమైన యేసుక్రీస్తు నామంలో అందరికీ వందనాలు చెల్లిస్తున్నాం. మమ్మల్ని ఈరోజు సార్ ఈరోజు దైవజనుల ద్వారా, ఆత్మీయ సేవకుల ద్వారా ఈరోజు ఈ ఇంటర్వ్యూకి దేవుడిచ్చిన అవకాశాన్ని బట్టి దేవాది దేవునికి హెబ్రోన్ ఆరాధన ఆలయం ఎస్ఐజి నగర్లో ఈ పరిచర్య ద్వారా నా హృదయపూర్వకమైన వందనాలు. దైవజనులు కూడా నా వందనాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే. ఒకప్పుడు నేను ఒక అన్యుడిగా ఉండేవాడిని సార్. మా సొంత ఊరు పార్వతీపురం. తర్వాత విశాఖపట్నం వచ్చాం. మా నాన్నగారి పేరు రౌతు సత్యనాయుడు, నా పేరు రౌతు అశోక్. మునుపు. నా భార్య పేరు రౌతు వరలక్ష్మి. నాకు ఇద్దరు ఆడపిల్లలు. ఈరోజు దేవునిలో మేము రక్షణ పొందిన తర్వాత ఇద్దరు అమ్మాయిలకి
వివాహం జరిగింది. పెద్దల్లుడు గారు మా బావమరిది, వారి పేరుని ఆ, మానాపురం భాను ప్రసాద్ సార్. అంటే బావమరిది అంటే ఎలాగని? అంటే నా భార్య తమ్ముడు సార్. అది నా భార్య తమ్ముడు, సొంత భార్య గారి తమ్ముడిని తమ్ముడిని అల్లుడిగా చేసుకున్నాం సార్. చాలా తెలివిగలవారు. దేవునికే మహిమ సార్. ఆ, తర్వాత చిన్న అమ్మాయి సౌజన్య, ఆ బిడ్డకి సామర్లకోటలో యాదిద్య అనే ఒక కుటుంబం, వారు కూడా వారి ఇంటి పేరు కాస, ఆయన పేరు వెంకటరమణ గారు, అక్క పేరు జీవమణి గారు, అంటే నాగమణి గారు. జీవమణి గారు వారి ఏకైక కుమారుడికి నా చిన్న కుమారుడు పేరేంటండి? యాదిద్య సార్. యాదిద్య సొలొమోను గారి యొక్క మొదటి పేరు. అవును సార్, అవును సార్. చాలా సంతోషం, దేవునికి మహిమ. ఆ బిడ్డకి వివాహం చేయడం జరిగింది. ఇప్పుడు 2 అల్లుళ్ళు, 2 కుమార్తెలు. పెద్దలుడి గారికి ఒక కుమార్తె షారోన్ కీర్తన చాలా మంచి పేరు పెట్టారు. చిన్నల్లుడి గారి కుమార్తెకేమో స్తుతి కీర్తన అని మామూలుగా మనసులో చాలా సంతోషం. ఆ విధంగా పెట్టడం జరిగింది సార్. ఈ రోజు దేవుని కుమార్తెలు ఏమైనా గ్రాడ్యుయేషన్ చదువుకున్నారా, లేక ఏదైనా జాబ్లు చేస్తున్నారా? అల్లుళ్ళు ఏమైనా జాబ్లు చేస్తున్నారా? అవి కూడా తెలియపరుస్తారా? అలాగే సార్. పెద్ద అబ్బాయి, పెద్ద కుమార్తె 10th క్లాస్ పాస్ అయ్యి ఇంటర్మీడియట్కి అంటే కంప్లీట్ చేయలేదు, ఈలోపు వివాహం జరిగింది. చిన్న అమ్మాయి మాత్రం డిగ్రీ ఫైనల్ ఇయర్ చదివి చక్కగా పాస్ అయ్యి ఈలోపు ఉద్యోగ నిమిత్తం ప్రయత్నించినప్పుడు కూడా, ఒక గవర్నమెంట్ జాబ్ ప్రయత్నించినప్పుడు కూడా దేవుని మహా కృపను బట్టి వివాహం కూడా జరగడం జరిగింది సార్. ఆ 2 బిడ్డలు, 2 అల్లుళ్ళు. ఏమైనా జాబ్ చేస్తున్నారండి, లేక ఏదైనా వ్యాపారమా ఏమిటి? పెద్దలుడి గారు ఇక్కడ విశాఖపట్నంలో నవ్ హోటల్ అనే హోటల్ ఉంది సార్. నవ్ హోటల్ దాంట్లో ఎగ్జిక్యూటివ్ చెఫ్ గా చేస్తున్నాడు సార్. నెక్స్ట్ 2వ అల్లుడు సాఫ్ట్వేర్ గ్రీన్ కో కంపెనీ హైదరాబాద్ లో ఆయన కూడా ఒక మంచి పొజిషన్ లో ఉన్నారు సార్. చాలా సంతోషం జోసెఫ్ గారు. సార్ పాపలు చదువు చెప్పారు, మీరే డిగ్రీ చేశారండి? మీ యొక్క భార్య ఏ డిగ్రీ చదువుకున్నారు? మేము ఏమాత్రం కూడా చదువుకోలేదు సార్. 10th క్లాస్ వరకు చదివాను. ఆ 10th క్లాస్ కూడా పాస్ అవ్వలేదు సార్. డిస్కంటిన్యూ కూడా కాదు. వెళ్ళేవాడిని కానీ సరిగ్గా చదవలేదు. 10th క్లాస్ వరకు. నా భార్య 6th క్లాస్ చదివిందండి. దేవుని మహాకృపను బట్టి ఈ రోజు మేము ఇలాగా నిజంగా 10th క్లాస్ డిస్కంటిన్యూ చేసి భార్య కూడా తక్కువ ఎడ్యుకేషన్ అయినా ఈరోజు అద్భుతమైన సేవలో మీరు వాడబడుతున్నారంటే నిజంగా హెబ్రోన్ హౌస్ ఆఫ్ వర్షిప్ మినిస్ట్రీస్కి ఇది ఒక మణిహారం అని కుటుంబము. నేను నిజంగా చాలా సంతోషిస్తున్నాను. అయ్యా, మరి ఏ విధంగా మీరు రక్షణ పొందారు? ఇందాక ఒక మాట అన్నారు, అన్య కుటుంబం నుంచి వచ్చినానని. కనుక అటువంటి మీరు ఈరోజు రక్షణ పొందటానికి ఏ విధమైనటువంటి పరిస్థితులు, నాకు ఎలాగ రక్షణ పొందారు, ఆ యొక్క సాక్ష్యంను చక్కగా క్లుప్తంగా వివరిస్తారా? వివరిస్తాను సార్. నేను విశాఖపట్నం చిన్నప్పుడు వచ్చాను సార్. నాకు చదువు సరిగ్గా చిన్నప్పుడు అంటే ఏ వయసులో వచ్చారు? నా వయసు 8 సంవత్సరాలు సార్. 8 సంవత్సరాల వయసులోనే? 8 సంవత్సరాల వయసులో వైజాగ్ వచ్చాము. అంటే తల్లిదండ్రులతో వచ్చారు, ఒకరు వచ్చారా? తల్లిదండ్రులు, నేను, అన్నయ్య, తమ్ముడు, మంచిది, మా కుటుంబంతో వచ్చాను సార్. వెరీ గుడ్. తర్వాత నేను నా వయసు 20 సంవత్సరాలు వచ్చేసరికి నేను లోకానుసారంగా చెడిపోయాను సార్. త్రాగుబోతుని అయిపోయాను సార్. సహవాస దోషం. నాకు తండ్రి భయం లేదు, అన్నదమ్ముల భయం లేదు, దేవుని భయం అసలు లేదు. అప్పుడు యేసుక్రీస్తు వారు నాకు ఎరగను సార్. ఆ పరిస్థితుల్లో నేను లోక సంబంధంగా ఇక ఏ దేవుని మీద మీకు భయం లేదండి? లేదు సార్. ఏ దేవుని మీద భయం లేదు సార్. నేను త్రాగడము, సినిమాలు, పేకాట, ఇదే నా బ్రతుకు అయిపోయింది. అలవాట్లు అయిపోయింది. ఆ పరిస్థితుల్లో సార్, కృంగిపోయిన పరిస్థితుల్లో ఆ సమయంలో నేను ఒప్పుల పాలు అయిపోయాను. నా భార్యను కూడా నేను చాలా హింసించేవాడిని. నా బిడ్డలు కూడా నేను హింసించేవాడు. పిల్లలు కూడా చిన్న పిల్లలు హింసించేవాడిని. వివాహం జరిగింది, మంచి భార్య, బాధ్యత లేకుండా ఉన్నారు. ఏ బాధ్యత లేదు. భార్య, 2 బిడ్డలు కూడా నేను పట్టించుకున్నాను కాదు. పట్టించుకునేవారే కాదు. పట్టించుకునే త్రాగుడు, పేకాట, సినిమాలు. అవును సార్, అవును సార్. లైఫ్ అంతా అదే సార్. లోకమే సార్. ఎవరు చెప్పినా వినేవాడిని కాదు. ఆ పరిస్థితుల్లో సార్
ఒక రోజు చాలా దీన స్థితిలో ఉన్నప్పుడు ఆ, ఇంకా చనిపోలేని పరిస్థితుల్లో అయ్యో ఇక్కడ ఒక 2 కుటుంబాలు ఉన్నారు సార్. మీరున్న ప్రాంతం మేమున్న ప్రాంతం ఎస్ఐజి నగర్ ఎస్ఐజి నగర్లో సార్. ఆ 2 కుటుంబాలు వచ్చి మాకు యేసుక్రీస్తు వారి గురించి చెప్పారు సార్. చెప్పిన తర్వాత రాయ్ పాస్టర్ గారని, రాయ్ థియో ప్లస్ గారని మా నేనే కదండి అవునయ్య గారు ఆ పాస్టర్ గారు వచ్చి ఆ రోజుల్లో మమ్మల్ని బలపరిచి అదే పాస్టర్ గారు మా ఆత్మీయ సేవకులు ఈఎం జార్జి గారి దగ్గరికి తీసుకువెళ్ళారు సార్. మన పట్టణంలో ప్రేయర్ వారియర్ మంచి అభిషేక్ జ్ఞాపనకర్త అభిషక్తులు మంచి దైవజనులు. అవునండి. ఆ దైవజనుల దగ్గరికి మా రాయ్ పాస్టర్ అంటే ఆయన చిన్న పాస్టర్ గారు అంటాం సార్. ఆయన పెద్ద పాస్టర్ గారు, ఈయన చిన్న పాస్టర్ గారు అంటాం. ఈ పాస్టర్ గారు అక్కడికి వెళ్ళి పరిచయం చేశారు. పరిచయం చేసిన తర్వాత ఆత్మీయ సేవకులతో కలిసి నడిచి పాత జీవితం విడిచిపెట్టి దైవజనులతో అలాగా ఆ దైవజు జార్జి రాజు గారి యొక్క ప్రార్థన, అవును సార్, వారి కన్నీరు, అవును సార్, వారి యొక్క సువార్త, అవును సార్, మీ జీవితాలని మార్చింది సార్. ఖచ్చితంగా సార్, ఖచ్చితంగా మార్చింది. మార్చిన తర్వాత ఎలా ఇందాక ఒక మాట అన్నారు సార్, పరిస్థితులను బట్టి ఇక చచ్చిపోదాము అనుకున్నాము. అవును సార్ అని అన్నారు. అవును సార్. మరి అక్కడి నుంచి ఎలా బయటకు వచ్చారండి? ఎలా బయటకు వచ్చామంటే ఆ రోజు నా జీవితంలో మరలేని రోజు సార్. 2005 సంవత్సరం సెప్టెంబర్ 12వ తారీఖు సార్. చనిపోవాలనుకున్నాను సార్ ఆ రోజు. ఎందుకంటే మనశ్శాంతి లేదు. తల్లిదండ్రులు విడిచిపెట్టేశారు, అన్నదమ్ములు విడిచిపెట్టేశారు. విపరీతమైన 2,75,000 2005లో అప్పు అయిపోయింది సార్. నా భార్య చాలా కన్నీరు మున్నీరుగా ఏడుస్తుంది. నా పిల్లలకు సరిగ్గా భోజనం పెట్టలేని పరిస్థితి, తోచని పరిస్థితిలో ఉన్నాను సార్. ఆ రాత్రి చనిపోవాలనుకున్నాను సార్. చనిపోలేని పరిస్థితుల్లో మీరు చెప్పినట్టుగా అయ్యారు. మీ ప్రార్థన, ఆత్మీయ సేవకులు, దైవజనులు రాజు గారి ప్రార్థన, అలాగే సంఘం అంతా కూడా చేసిన ప్రార్థన ప్రభు ఆ రాత్రి నన్ను దర్శించారు సార్. ప్రైజ్ గాడ్. దేవునికి మహిమ కలుగునుగా. నేను యేసు ప్రభు నిజంగా మాట్లాడతారని నాకే ఒక డౌట్, సందేహం ఉంది సార్. కానీ ఆ రాత్రి నా సందేహాన్ని, ఆలోచనని, నా డౌట్ని ప్రభు కూడా పక్కన పెట్టి స్వయాన దేవాది దేవుడైన సృష్టికర్తైన యేసు ప్రభు నాతో మాట్లాడారు సార్. దేవుని యొక్క దర్శనమును బట్టి మీ జీవితంలో మార్పు వచ్చింది. అవును సార్, అవును సార్. దైవజనుల యొక్క కన్నీటి ప్రార్థన అవును సార్ మీ జీవితాన్ని మార్చిందని. సజీవమైన ఈ వాక్యము ద్వారా మీ జీవితంలో మార్పు వచ్చింది. అవును సార్. అమ్మ దైవజనురాలు మరి గ్లోరీ గారు కదా, మరి మీరు కూడా మీ భర్త గారి సాక్ష్యం బట్టి ఆయన ఆ ప్రవర్తన, త్రాగుడు, పేకాట, సినిమాలు, ఇంకా లోకానుసరమైన అటువంటి జీవితంలో మీరు ఏ విధముగా ఫీల్ అయ్యేవారు? బాధపడేవారా? లేక ఆయన వదిలేసారా? అలాగా పట్టించుకోకుండా ఉండేవారా? లేకపోతే ఏం చేసేవారు? లేదండి, మరి నేను కూడా చాలా, అంటే దేవుడు అన్నాడు ఉంటే, యేసు ప్రభు ఉంటే నా భర్త ఎప్పటికైనా మారుతారు అనే ఒక మాట నా చెవులో పడిందండి. ఒక నిరీక్షణ అంటే ఒక సేవకులే మీరేనండి, మీరే చెప్పారు ఆ మాట. ఎందుకంటే నేను ఆ టైంలో చాలా దురాత్మలతో, దెయ్యాలతో పీడింపబడి ఇంట్లో మనశ్శాంతి లేని పరిస్థితిలో మరి సేవకులు వచ్చి యేసు ప్రభు మిమ్మల్ని మారుస్తారమ్మా, మీ హృదయం దేవుడికి ఇస్తే దేవుడు మీ హృదయంలోకి వచ్చి దేవుడు చక్కగా మీ కుటుంబాన్ని కడతారనే మాట నా చెవులో దైవ సేవకులు వేశారండి. ఆ మాటను బట్టి నేను నిజంగా యేసు ప్రభు ఉంటే నా కుటుంబం కట్టాలి, నా భర్త బాగుండాలి, నా భర్త ఆ వ్యసనం నుండి విడుదల పొందాలి, నా బిడ్డలు పెద్దోళ్ళు అయినప్పటికైనా నా భర్త మార్పు చెందితే నాకు చాలు, నాకు అంతకన్నా నాకేమి వద్దు, నిజమైన దేవుడు ఉన్నారు అని నాకు నిరూపించుకునే శక్తి నాకు కావాలి ప్రభు అని నేను దేవుడిని అడిగినప్పుడు నిజంగా నా ఒంట్లో ఉన్న బలహీనతలు కూడా దేవుడు తీసేశారండి. నేను చాలా బలహీనరాలుగా ఉండేదాన్ని, అసలు శక్తి అనేది ఉండేది కాదు. అసలు చనిపోయే స్థితిలో నుండి ప్రభు పట్టుకున్నారండి. ప్రభు పట్టుకోవడమే కాదండి, కొన్ని రోజులు మరి సంఘానికి వెళ్తుండగా మా ఎబ్రోన్ ఆరాధనాలయానికి మధ్యలపాలెం అక్కడికి వెళ్తున్నప్పుడు జార్జి రాజు గారు అయ్యగారు ఆయన చేసిన ప్రార్థన, మరి రాయతీ ప్రెస్ గారు పాస్టర్ గారు చేసిన ప్రార్థన, ఆయన మాటలు మమ్మల్ని బలపరిచి మా విశ్వాసాన్ని బలపరుస్తూ ఇంకా మాకు ఉజ్జీవాన్ని ఇచ్చి ఈ రోజు ఈ స్థితిలో ఉన్నాము అంటే కేవలం యేసు ప్రభు వారి కృప, మా సేవకులు చేసిన ప్రార్థన. మాట్లాడుతాం మిమ్మల్ని, ఆయన అంత
వ్యసనాలతో ఉన్నారు కదా, మరి వాళ్ళ నాన్నగారికి కానీ లేకపోతే మీ నాన్నగారి దగ్గరికి కానీ ఎవరికి మీరు ఆ బాధ చెప్పుకోలేదు? నేను ఎప్పుడు ఎవరికి చెప్పలేదండి. Very నా good. కష్టం అనేది నేను దేవునితో తప్ప నేను ఎవరికి, మా అమ్మలకు కానీ మా నాన్నకి కానీ నాకు ఈ మీ పరిస్థితి నాన్నగారికి ఉందండి, కానీ, మా అత్తకు కానీ మా మాయ గారికి కానీ నేను ఏ రోజు చెప్పలేదండి. ఎందుకు అంటే వాళ్ళు ఎవరితో చెప్పినా నేను బాధపడే కన్నా వాళ్ళు ఇంకా ఎక్కువ బాధపడతారు, వాళ్ళతో చెప్పుకుంటే ప్రయోజనం లేదని చెప్పి నేను ఏం చేసేదానంటే ఏడ్చేదాన్నండి. నా ఇద్దరు పిల్లలు పెట్టి దేవుని దగ్గర దేవుడు యేసుప్రభు ఉన్నారు, ఆయన ఎప్పటికైనా నా భర్తను మారుస్తారని నిరీక్షణ మాత్రం నాలో గట్టిగా పట్టుకున్నప్పుడు ఒకనొక రోజు వచ్చింది, దేవుడు నా భర్తని మార్చారండి. దేవునికి స్తోత్రం. దేవుని ప్రియ స్నేహితులారా, దైవజనుల యొక్క పూర్వపు జీవితాన్ని మీరు ఆలకించారు కదా. ఎన్నో వ్యసనాలతో, ఎన్నో దుష్ట శక్తులతో ఇరువురు పీడించబడ్డారు. కానీ ఒక దైవజనుని యొక్క కన్నీటి ప్రార్థన, ఆయన అందించినటువంటి సువార్త, అలాగే సహోదరి సేవకురాలు గ్లోరీ గారి జీవితంలో, వారి హృదయంలో ఒక నిరీక్షణ, ఏ రోజుకైనా యేసు ప్రభు నా భర్తను మారుస్తారు అనే ఆ నిరీక్షణ ఒకరోజు ఫలమును పొందుకొని ఈరోజు కుటుంబము మీ ఎదుట పరలోకపు తండ్రి కుటుంబంగా నిలవబడి ఉన్నదాన్ని దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాను. అమ్మ, మరి జోసెఫ్ గారు, మరొక చిన్న మాట మిమ్మల్ని అడుగుతాను. ఆ సమయంలో మీ వృత్తి ఏమిటండి? చదువుకోలేదు, ఉద్యోగం లేదు, మరి ఎలాగ మీ జీవితాన్ని గడిపేవారు? ఏ విధమైన వ్యాపారము లేక వృత్తి చేసేవారు? ఎలా జరిగిందంటే సార్, ఆ రాత్రి ఆ ప్రభు మాట్లాడిన తర్వాత ఆత్మీయ సేవకుల దగ్గరికి వెళ్ళి చెప్పాను. చెప్పిన వెంటనే నేను ఏం పని చేస్తున్నానని అడిగారు. అడిగితే నేను కేజీహెచ్ క్యాంటీన్లో కుక్గా చేస్తున్నాను సార్ అని చెప్పాను. అప్పుడు రాష్ట్ర గారు ఏమన్నారంటే, చిన్న టిఫిన్ సెంటర్ ఏదో పెట్టుకున్నా, దేవుడు నిన్ను సలహా ఇచ్చారు సార్. ఆ సమయంలో నా దగ్గర ₹1 లేదు సార్. కానీ ప్రార్థన చేసినప్పుడు ప్రభు మళ్ళీ ప్రేరేపించి కొంతమందితో నాకు ఒక ₹23,000 నాకు ఇప్పించారు సార్. ఇప్పించిన తర్వాత ఇక్కడ ఈ సుందర్ నగర్ లో రోడ్డు పాయింట్ లో ఒక చిన్న షాప్ తీసుకున్నాను సార్. తీసుకొచ్చినప్పుడు జార్జిరాజు గారు వచ్చారు. 3 ఇడ్లీలు 300కి ఫస్ట్ బోని మొదటి చేతుల మీద ప్రార్థన పూర్వకంగా. అవును సార్, అవును సార్. ఆ రోజు నుంచి 3 పూలు 6 కాయల. అవును సార్, అవును సార్. దేవుని మేము విన్నాము మీ గురించి. చాలా చురుకుగా ఉండేవారంట. అవును సార్. చాలా తొందరగా లేచి వ్యాపారం ప్రారంభించేవారు. నిజంగా మేము కూడా కళ్ళారా చూసాం. ఎందుకంటే మీ యొక్క చురుకుదనం, మీ యొక్క యాక్టివ్నెస్ అదే వ్యాపారంలో మిమ్మల్ని చాలా ఉన్నతమైన స్థాయికి తీసుకువెళ్ళింది. అనేకులకు మీరు మాదిరిగా ఉన్నారు. కానీ ఆశ్చర్యమైన ఒక ప్రశ్న వేస్తాను, మరి అంత లాభసాధకమైనటువంటి ఆ వ్యాపారమును విడిచిపెట్టి ఈరోజు దేవుని సేవకు ఏ విధంగా మీరు రాగలిగారు? అది మీ సొంత ఆలోచన లేక దేవుని యొక్క పిలుప? ఎలాగ మీరు దేవుని సేవకు వచ్చారు, దాన్ని విడిచిపెట్టేశారు? చాలా సంతోషం సార్, మంచి ప్రశ్న వేశారు. ఆ సమయంలో నా 2 చేతులతో కూడా కష్టపడినప్పుడు చాలా డబ్బులు బాగానే వచ్చేది సార్. దేవుని ఆశీర్వాదంతో వ్యాపారం చక్కగా నడిచేది. ఉదయం పూట నా పని చేసుకుంటామని సాయంకాలం పూట సేవకులతో కలిసి మేము కూడా సువార్త ప్రకటించేవారు, గృహ దర్శనాలు అవన్నీ. కానీ కొన్ని రోజులు అయిన తర్వాత నా హృదయంలో కలవరం వచ్చింది సార్. ఏంటి ఆ కలవరం అంటే, అయ్యో ఇంకా నేను ఇంత ఇలా పని చేసుకుంటున్నాను, ఒక పక్క సువార్త, కానీ నాలాంటి త్రాగుబోతులు అనేక మంది లోకంలో ఉన్నారు, నాలాంటి వ్యసన పనులు అనేక మంది లోకంలో ఉన్నారు. ప్రభువా, నేను ఆ పని చేయాలా లేకపోతే జీవనోపాధి చేసుకోవాలా అని 2 సంవత్సరాలు నేను ప్రభు దగ్గర ప్రార్థన చేశాను సార్. ప్రభు దగ్గర ప్రార్థన చేసినప్పుడు ప్రభు మాట్లాడారు సార్. మాట్లాడిన వెంటనే ఆ వ్యాపారం నడిపిస్తూ ఇక్కడ 2017 జనవరి 1ని ప్రారంభించాం. ఆత్మీయ పరిచయం ప్రారంభించాం. ఆ రోజు ఆత్మీయ సేవకులు ప్రభు దగ్గర ఉన్నప్పుడు కూడా రాయితీ ప్లస్ గారు, అలాగే మెర్సీ జాన్ గారు, జాన్ సుధాకర్ గారు వచ్చి ఇక్కడ ఈ SIJ నగర్ ఈ పరిచర్య ప్రారంభించాం సార్. మే 2వ తారీఖు 2017 సార్. అవును సార్, అవును సార్, అవును సార్. అలా ప్రారంభించబడిన తర్వాత ఇంకా నేను ప్రభుని అడిగాను సార్, ప్రభువా ఆ హోటల్ పని యువతల ఈ పని 2 చేయలేకపోతున్నాను ఏసయ్య, ఏం చేయాలో చెప్పండి సార్. మళ్ళీ 2 సంవత్సరాలు
ప్రేర్ చేశాం సార్. అప్పుడు నవంబర్లో 2019 నవంబర్లో ప్రతి నెల 2వ సోమవారం, సరిగ్గా కరోనాకు ముందే. అవును సార్, కరోనాకు ముందు ప్రతి నెల 2వ సోమవారం ఆల్-నైట్ ప్రేయర్ జరుగుతుంది సార్. వెరీ గుడ్. ఆ ఆల్-నైట్ ప్రేయర్ లో ప్రభు మాట్లాడారు సార్, అది విడిచిపెట్టి నా పని చేయమని. వెరీ గుడ్, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అప్పుడు 2020 జనవరి 1 నుంచి ఆ జీవనోపాధి, లోక సంబంధమైన జీవనోపాధి, మంచి రన్నింగ్ లో ఉన్న వ్యాపారాన్ని విడిచిపెట్టి 2020 జనవరి 1 నుండి సంపూర్ణ సేవ నేనున్నాను సార్. అమ్మా గ్లోరీ, మరి మీ ఆయన గారు లాభసాధకమైనటువంటి ఆ వ్యాపారం విడిచిపెట్టి సంపూర్ణమైన సేవకు వచ్చినప్పుడు మీ మనసు ఎలా స్పందించిందని, మీ భర్త గారి పట్ల ప్రోత్సాహంగా ఉన్నారా, లేక మనసులో ఎలాగ కుటుంబం గడవాలి, పిల్లల పెళ్లిళ్ళు ఎలాగ చేయాలి, ఇటువంటి ఆలోచన ఏమైనా వచ్చిందమ్మా? ఎందుకంటే ఒక బిజినెస్ చేసుకున్నప్పుడు మనకు కొంచెం ధైర్యాన్ని వస్తుంది. అవును, డబ్బులు వస్తే మనం ఎవరైనా డబ్బులు అడిగితే మనకి ఇస్తారు. మామూలు ఏమి లేకపోతే, జాబ్ లేకుండా ఏమి లేకపోతే వాళ్ళ దగ్గర ఏముందని మనకి ఎవరు కూడా రూపాయి ఇచ్చేది. చూస్తే ఆడపిల్లలు కదండి, మనం ఎలాగా పెళ్ళైనంత వరకైనా హోటల్ చేద్దాము, పెళ్ళైన తర్వాత మనం విడిచిపెట్టేద్దామండి అని నేను పాస్టర్ గారికి చెప్పానండి. చెప్పినప్పుడు ఇతను ఏమనేవారంటే, దేవుడు చూసుకుంటారమ్మా, పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు, మనం భయపడే అవసరం లేదు, దేవుడు పిలిచాడు కదా, మన మనుషులు పెళ్ళలేదని ఆయన నన్ను ప్రోత్సహిస్తూ ఉండేవారు. అలాంటప్పుడు నేను కొన్ని రోజులు కొంచెం బాధపడ్డాను, కానీ వట్లు విడిచిపెట్టేసిన తర్వాత నాకు చాలా ధైర్యాన్ని ఇచ్చారు దేవుడు. చాలా ధైర్యం ఇచ్చారండి. ధైర్యం ఇవ్వడమే కాదండి, ఆ చిన్న కుమార్తె వివాహ విషయంలో చాలా టెన్షన్ పడ్డాం, కానీ దేవుడు ఘనంగా ఆ వివాహాన్ని జరిగించారండి. పిల్లల వివాహం ఇచ్చారండి. ఇప్పుడు అసలు వట్లని కాదు కదండి, బిజినెస్ అని కాదు, ఆ డబ్బని ఏమీ లేదండి. ప్రభు ఏది కావాలన్నా దేవుడు సమయానికి సేవకులను దేవుడు అన్నడు విడిచిపెట్టాడు. సేవ అన్నిటికన్నా ఉన్నతమైనదండి. దేవుడు తన సేవకులను ఉన్నతమైన స్థానంలో పెడతాడే తప్ప కింది స్థాయిలో ఎన్నడూ ఉంచడండి. ఇహలోక సంబంధమైన వ్యాపారం విడిచిపెట్టారు, బైబిల్ చేతితో పట్టుకున్నారు, 10 మందికి సువార్త తెలియజేస్తున్నారు. అద్భుతంగా దేవుడు మీ కుటుంబాన్ని బలపరిచి పోషించి కుమార్తెలకు వివాహము, ఈరోజు కుటుంబం అంతా కూడా సంతోషంగా గడిపినది. నాకు మీ గురించి తెలిసిన చక్కటి మాటలు బట్టి మా జోసెఫ్ గారు ఇక్కడ సంఘ పరిచర్యలో బిజీ, వెంటనే అనేకమైన స్థలాలకి, ఆల్మోస్ట్ మన ఆంధ్రాలో ఉన్న ప్రతి జిల్లాకి వెళ్ళారు. ప్రతి జిల్లాలో అనేకమైన చోట్ల సువార్తను సాక్ష్యం తెలియపరిచారు. మన సంఘ కార్యక్రమంలో వారు చురుకుగా పాలు పొందుతున్నారు. ప్రతి నెల 2వ శనివారం సోమవారం సంపూర్ణ రాత్రి ప్రార్థన, 2వ శనివారం సువార్త వెళ్ళని గ్రామాలకు వెళ్ళి సంఘాన్ని తీసుకుని వెళ్ళి అక్కడ సువార్త ప్రకటిస్తున్నారు కదండి. ఇవన్నీ నేను ఆలోచించినప్పుడు మా ఇతరులకి, మా కుటుంబాలకి ఒక మాదిరిగా మిమ్మల్ని చూపించాను. కానీ ఇప్పుడు ఒక చిన్న ప్రశ్న ఇస్తాను, మీ అనుభవంలోని చెప్పండి. ఇంత బిజీలో ఏమైనా ఆటంకాలు, శోధనలు, శ్రమలు, కష్టాలు ఎదుర్కొంటే వాటిని ఎలాగ అధిగమించారో ఆ అనుభవం కావాలని. సార్, యేసు ప్రభు వారు ఒక మాట అన్నారు సార్, 16:33 యోహాను సువార్తలో, లోకంలో మీకు శ్రమలు కలుగునో అయినను ధైర్యం తెచ్చుకుని అన్నారు. తర్వాత మాట ఏమన్నారంటే, లోకాన్ని నేను జయించాలని ప్రభు చెప్పారు సార్. మనకి ఆ యేసుక్రీస్తు వారి మాటే మాదిరి, బైబిల్ మాటే మనకి మాదిరి. నా సేవా పరిచర్యలో నా జీవనోపాధి విడిచిపెట్టిన తర్వాత ఈ సేవ సంపూర్ణ సేవలు వచ్చినప్పుడు శ్రమలు వచ్చేసారు, శోధనలు వచ్చేసారు, ఆటంకాలు వచ్చేసారు. అయినప్పటికీ కూడా దేవుని మహాకృప, ఆ కృప వెంబడి కృప, ప్రతిదీ కూడా అధిగమించడానికి ఒకే ఒకటి మార్గం ఏంటంటే, మా ఆత్మీయ సేవకులు మమ్మల్ని బలపరుస్తూ ఉంటారు సార్. ప్రతి నెల సేవకులు బలపరచడమే కాకుండా వాటిని ఎదుర్కొనగలిగిన విశ్వాసాన్ని దేవుడు మీకు ఇచ్చారు సార్. అంటే వారిలో నుండి మేము కూడా పొందుకొని ఆ ఉద్యమంతో, ఆ విశ్వాసంతో, మరి ముఖ్యంగా మోకాల ప్రార్థన సార్, ఉపవాస ప్రార్థన సార్, మోకాల ప్రార్థన, ఉపవాస ప్రార్థన, కన్నీటి ప్రార్థన, ఆ ప్రార్థన ద్వారా
ప్రభు విజయం ఇస్తున్నారు, ధైర్యం ఇస్తున్నారు, Praise God. నిరీక్షణ ఇస్తున్నారు. Praise God. ఆయన వచ్చిన ఆ కృపను బట్టి అలా ముందుకు కొనసాగుతున్నాం సార్. నాకు మరొక మీ పట్ల ఒక ఆశ్చర్యకరమైన ప్రశ్న ఉంటుంది సార్. సార్ చెప్పండి. మీరు 10th క్లాస్ కంప్లీట్ చేయలే. అవును సార్, అవును సార్, మేము చాలా చదువుకున్నామండి దేవుని బట్టి. అవును సార్. కానీ బైబిల్ రెఫరెన్స్ టక 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 చెప్తారు. ఆ రెఫరెన్స్లతో వాక్యం కూడా టక టక చెప్తారండి. మేము చెప్పలేము, కానీ మీలో అంత జ్ఞానం దేవుడు ఇచ్చాడు. అది ఎలాగ పొందుకున్నారో ఒక్కసారి వివరిస్తారు. అంత జ్ఞానం దేవుడి బుద్ధివాక్యం, జ్ఞానవాక్యం మీకు ఇచ్చారు. నా ప్రభుకే మహిమ కలుగును గాక సార్. ఆమేన్. నేను ఒకే మాట చెప్తున్నానంటే ఆ బైబిల్ అలా చదువుతుంటాను సార్. ఆ, చదువుతుంటాను, మీరే ఆత్మీయ సేవకులు మీలాంటి వాళ్ళ దగ్గర కొన్ని విషయాలు నేర్చుకుంటాను సార్. నాకు తెలియకపోతే అడిగి తెలుసుకుంటాను సార్. ఆ, తెలుసుకొని బైబిల్ చదువుకొని ఇంక అదే ఆలోచనతో ఉంటాను సార్. ఓకే. ఇంకా రెండో ఆలోచన లేదు సార్. Very good, sir. అక్కడ నిలబడినప్పుడు, అది ధ్యానమించి నిలబడినప్పుడు హోలీ స్పిరిట్ లీడింగ్ లోకి నేను దేవునికి వెళ్తాను సార్. స్తోత్రం. పరిశుద్ధాత్మ శక్తి అండి. అవును సార్, పరిశుద్ధాత్మ నడిపింపులోకి వెళ్ళిపోయినప్పుడు Very good. నా మట్టు నేను మర్చిపోతాను సార్. ఆ. అప్పుడే దాని సందర్భాన్ని బట్టి పరిశుద్ధాత్మ దేవుడు గుర్తు చేస్తారు. అవును. ఆ విధంగా ఆ వాక్యాలు రిఫరెన్స్ వస్తున్నాయి. నిజంగా అందుకని ఏమీ లేదు సార్. దేవుని యొక్క బిడ్డలారా, జోసెఫ్ గారి జీవితంలో నేను కళ్ళారా చూచినటువంటి సాక్ష్యం అనేది పరిశుద్ధ గ్రంథంలో ఉన్న అనేకమైన బైబిల్ రెఫరెన్స్ని తప్పు లేకుండా చెప్తారు, చూడకుండా చెప్తారు. అటువంటి జ్ఞానం రావటానికి పరిశుద్ధాత్మ దేవుని యొక్క అభిషేకము, ఆమేన్. ఆ యొక్క పరిశుద్ధాత్మ దేవుడే ఆయనని అలాగ బలపరుస్తున్నారు. చాలా సంతోషం జోసెఫ్ గారు. ఇప్పుడు నిర్మోహమానంగా చెప్పండి, ప్రక్కనే మీ సతీమణి గారు ఉన్నారు. అవును సార్. సేవలో మీ జీవిత భాగస్వామి ఆనాడు కష్టాలలో పాలు పంచుకున్నారు. మీ సేవలో తను ఎలాగ మీరు సహకరిస్తున్నారండి? సేవలో చాలా మీ భార్య పక్కన ఉన్నదని మొహమాట పడకండి. లేదు సార్, లేదు ముందు సార్. మీ భార్య గారి సెకండ్ ఇవ్వండి, చక్క ప్రేమతోని. అందువల్ల మీ కష్టాలు పంచుకున్నారు, అవును సార్, మీ అవును సార్. సంతోషాన్ని పంచుకున్నారు. అవును మీ సార్. సేవలో కూడా తను ఎలా ఉన్నారు చెప్పండి. సేవలో నాకు చాలా చక్కగా, నాకు ఒక మాదిరికరమైన స్త్రీగా, మాదిరికరమైన భార్యగా అవును. ప్రభు నాకు నా భార్యని ఇచ్చారు. ఎందుకంటే సార్, కష్టాల్లో, కన్నీరులో, వ్యాధుల్లో, దుఃఖంలో, లోకంలో, పరిస్థితుల్లో మమ్మల్ని ఎవ్వరు పట్టించుకున్న ఆ దినాలు కూడా మాకు బాగా ఎరుగు. అవునండి. ఈ రోజుల్లో మాలాంటి పరిస్థితి, మాలాంటి బ్రతుకులు చాలా మంది లోకంలో ఉన్నారు సార్. కానీ అలాంటి పరిస్థితుల్లోంచి, ఆ చీకటిలో ఉన్నవారు, ఆ శాపంలో ఉన్నవారు వెలుగులోకి, ఆశీర్వాదంలోకి రావాలని నా భర్తకి నేను సహకారం ఉంటే ఆయన అనేక సందర్భాల్లో అనేక ఆత్మలు దేవుడి దగ్గరికి నడిపిస్తారని ఒక దృఢమైన విశ్వాసం నా భార్యలో ఉంది. కాబట్టి ఈరోజు బయట పరిచర్య కానీ, సంఘ పరిచర్య కానీ నాకెంతో కుటుంబపరంగా కూడా సార్ నాకెంతో భుజం కాస్తున్న మంచి భార్యను ప్రభు నాకు ఇచ్చారు. కనుక ఒక మాట చెప్పొచ్చు ఆయన సార్, ప్రతి పురుషుని విజయం వెనకాల ఒక స్త్రీ ఉన్నది అనే మాటకు రుజువు మీ సతీమణి గ్లోరీ గారి. 100% కరెక్ట్ సార్. ఆ పేరులోనే గ్లోరీ ఉన్నారండి. ఖచ్చితంగా సార్. చాలా సంతోషం. దేవునికి మహిమ. అమ్మ గ్లోరీ గారు, మీ భర్త గారికి మీరు ఎంత ప్రేమో తెలుస్తుంది. ఒక్కసారి మీరు కూడా మీ మనస్ఫూర్తిగా మీ భర్త గారికి ఒక దైవజనుడిగా సహకరించాలని కోరుకుంటున్నారా, లేక నా భర్త కాబట్టి నేను సహకరించాలని అనుకుంటున్నారా? మీ యొక్క మనసులోని అభిప్రాయం కూడా ఒకసారి సేవలో మీ అనుభవాన్ని ఆయనతో పాటు పంచుకోండి. రెండు విధాలుగా కూడా నేను దాన్ని గౌరవిస్తూ ఉంటానంటే, భర్తగా సేవకుడిగా కూడా. రెండోదిగా దేవుని సేవకుడిగా కూడా గౌరవించాలి. ఎందుకంటే దేవుని పనిలో తను వాడబడుతున్నప్పుడు మనం అడ్డు పడకూడదండి. అది దేవుని దగ్గర మనకి శాపం అండి. అందుకు దేవుని ప్రోత్సాహపరచడమే వెళ్ళాలనుకుంటే వెళ్ళండి. ఒకవేళ కొన్ని పరిస్థితుల్లో ఆయన లేనప్పుడు ఒకవేళ ఏదో సమయాన్ని బట్టి ఆయన ఫ్రైడే టైంలో లేకపోతే ఇక్కడ నడిపించడానికి దేవుడు నాకు అనుభవాన్ని దేవుడు ఇచ్చారు. నాకైతే చదువు లేదండి, కానీ దేవుడు జ్ఞానం ఇచ్చారండి. ఆ దేవుని అతి శ్రేష్టమైన ప్రభువైన యేసుక్రీస్తు వారి జ్ఞానాన్ని మీరు పొందుతున్నారు. అది మా ఆత్మీయ సేవకుల దగ్గర నుండి అనుభవాలు మేము నేర్చుకొని ఏ విధంగా వెళ్ళాలనేది దేవుడు తగిన జ్ఞానాన్ని దయచేశారండి. మరి దేవుని సేవలో ఈ విధంగా ఇద్దరు కూడా కలిసి వెళ్తే దేవుని పని చక్కగా జరుగుద్దండి. లేదంటే దేవుని పనికి ఆటంకం అవుతుందండి. ఎందుకంటే
కుటుంబము సహకరిస్తేనే మేము సేవలో ముందుకు వెళ్ళగలం. అలాగే మా పిల్లలిద్దరు కూడా ఇప్పుడు అదే నా ప్రశ్న. ఈ విషయంలో అయ్యా జోసెఫ్ గారు, మీ సత్యమణి గారు 100% మీకు సహకరిస్తున్నారు. మరి మీ కుమార్తెలు, అల్లుళ్ళు, మీ మనవరాలు, వారు ఏ విధముగా సహకరిస్తూ వారిలో ఎటువంటి భారం ఉందో బిడ్డల గురించి ఒక మాట, చక్కటి మాట చెప్పండి. అలాగే సార్, నా ఇద్దరు కుమార్తెలు, నా ఇద్దరు అల్లుళ్ళు కూడా చాలా దేవుని పరిచర్యన్న, దేవుని అందు భయభక్తులు కలిగిన, దేవుని ఇచ్చిన నాకు ప్రియమైన పిల్లలు సార్. ఎందుకంటే చిన్నప్పటి నుంచి మా పరిస్థితి అంతా నా ఇద్దరు పిల్లలకు తెలుసు. తర్వాత వివాహం అయిన తర్వాత ఇద్దరు అల్లుళ్ళు కూడా చాలా మంచి ఆత్మీయులైన అల్లుడు ప్రభు నాకు ఇచ్చారు సార్. అవునండి. పెద్ద అల్లుడు ఒక కుమార్తె, చిన్నడు కూడా మొన్న ఒక కుమార్తె ప్రభు ఇచ్చారు. ఇప్పుడు 2వ నెల సార్, 2 months, రేపు 24వ తారీఖు. ఇద్దరు అల్లుళ్ళు, ఇద్దరు కుమార్తెలు, ఇద్దరు మనవరాలతో చాలా సంతోషంతో ఉన్నాను. ఏ రోజు కూడా వారి దగ్గర నుంచి సంపూర్ణమైన కోఆపరేషన్ ఉంది సార్, సేవలో ఉంది సార్. దేవునికి మేము పాటలు పాడటంలో కానివ్వండి సార్, ఆరాధన చేయించడంలో. అవును సార్. మరి కుమార్తెలైన కుమారుల వల్ల వాళ్ళు మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ చేస్తున్నారు సార్. పెద్ద కుమార్తె ప్యాడ్స్ పడతారు సార్, చిన్న కుమార్తె ఆరాధన చేస్తున్నారు. మనవరాలు కూడా మాకు చిన్న చిన్న పరిచయం చేస్తారు. చాలా సంతోషం. సో మీరు చాలా ధన్యులు. ఎందుకంటే మీ సతీమణి గారి సేవలో పరిపూర్ణమైన సహకారం, బిడ్డలు, అల్లుళ్ళు, మనవరాళ్ళు కూడా మీ సేవలో సహకారం ఉన్నారు. మరి కుటుంబం ఇంత సహకారం ఉంది, చాలా సంతోషం. మరి ఒక చిన్న ప్రశ్న వేస్తాను. దేవుడు మీకు ఇచ్చినటువంటి సంఘంలో ఉన్న కుటుంబాల నుంచి ఎటువంటి సహకారం వస్తుంది? ఎవరైనా ఏమైనా చిన్న ఆటంకాలు ఉంటున్నారా, లేక వారు మీ విషయంలో అంత సహకారం ఉంటున్నారా? సంఘం గురించి ఒక మాట చెప్పండి. దేవునికే మహిమ కలుగును గాక. సార్ మంచి మాట ప్రశ్న అడిగారు సార్. సంఘం కూడా వాళ్ళు కూడా సహకరించారు కదండి. అవును సార్, అవును సార్, అవును సార్. దేవుడిచ్చిన సంఘం కూడా, దేవుడిచ్చిన సంఘ బిడ్డలు కూడా, విశ్వాసులు కూడా చాలా మంచి ఆత్మీయులు సార్. వారు కూడా మామూలు అన్యుల వలె ఉండి దేవుడి కృప వల్ల రక్షణ పొందారు సార్. ఈరోజు వచ్చిన కుటుంబాలన్నీ కూడా దేవుడికి మహిమకరంగానే ఏ రోజు కూడా కొన్ని వచ్చినా సరే వారి బట్టి వారు సరి చేసుకొని దేవుని పాదాల దగ్గర సంఘ పరిచర్యలో, అలాగే సేవకురాలకు కానీ నాకు కానీ ఎప్పుడు కూడా మాకు ఒక భుజం కాస్తూనే సువార్త విషయంలో కానీ, సంపూర్ణ రాత్రి ప్రార్థనలో కానీ, లేకపోతే ప్రతి నెల పేదలకు భోజనం పెడుతుంటారు. ఆ విషయంలో ప్రతి నెల ఏ రోజు అని లాస్ట్ బుధవారం, ఆఖరి బుధవారం పేదలకు అన్నము, ఈ రోడ్ల మీద ప్రేమ. అవును సార్, అవును సార్. మా హెబ్రోన్ ఆరాధన ఆలయంలో మరి సువార్తకు కూడా మీరు వెళ్తున్నారు కదా, సెకండ్ సాటర్డే సార్. అప్పుడు సంఘం మీకు సహకరిస్తుందని అప్పుడు కూడా వస్తారు సార్. అప్పుడు సంఘ బిడ్డలందరూ వస్తారు, సహకరిస్తారు. నెక్స్ట్ ఏంటంటే బీదల విషయంలో సహకరిస్తారు. నాతో పాటు ఆల్రెడీ ప్రేయర్లో ఉంటారు, నాతో పాటు 24 గంటల ప్రేయర్లో ఉంటారు. ఖచ్చితంగా మంచి పిల్లలే ప్రభు నాకు ఇచ్చారు సార్ సంఘ పిల్లలు. అవును సార్, అవును. చాలా చాలా సంతోషం సార్. దేవునికి ఆశీర్వాదం. మీ కుటుంబముకు దేవుడు మీకు అప్పగించిన సంఘముల కుటుంబాల మీద ఆయన ఆశీర్వాదం ఉంది. ఇప్పుడు అసలైన ఒక ప్రశ్న మిమ్మల్ని వేస్తాను సార్. దేవుని ప్రియ సేవకుడా జోసెఫ్ గారు, మరి సేవలో మీకు గురి ఏమిటి అసలు? మీ లక్ష్యం ఏమిటి అసలు? అది ఒక్కసారి తెలియచేయండి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. సేవలో నా లక్ష్యము, నా గురి ఏమిటంటే, నాలంటే నశించిపోయిన ఆత్మలు అనేక మంది ఉన్నాయి సార్ లోకంలో. అవునండి, కోట్ల కొలది ఉన్నాయి సార్. అనేక మంది ఒకప్పుడు విపరీతమైన సినిమా పిచ్చివాడిని సార్. ఈరోజు అనేక మంది లోక సంబంధంగా సినిమా పిచ్చని కానీ, పేకాట పిచ్చని కానీ, మరి ముఖ్యంగా సార్ ఎక్కువగా త్రాగుడనే బానిసత్వంలో వ్యసనాలు. అవును సార్, అవును సార్. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 9, 10, 11, 12 వచనాల్లో వారు ఎవ్వరు కూడా పరలోకానికి వెళ్ళరని అక్కడ వాక్యం ఉంది సార్. నా బాధ ఏంటంటే, నా లక్ష్యం ఏంటంటే, నా గురి ఏంటంటే, నేను ఎలాగ ప్రభు దగ్గరికి వచ్చి నా జీవితం ప్రభు కృప వల్ల నేను ఎలాగైతే నేను ఈరోజు ఈ విధంగా ఉన్నాను, నా వల్లే వారు కూడా రావాలని, నా వల్ల వారు కూడా రక్షణ పొంది నిత్య నరకానికి వెళ్ళకుండా నిత్య జీవన పరలోకానికి వెళ్ళాలని ఒక ఆశ సార్. అదే నా గురి. నేను వారితో పాటు వారిని అనేక మందిని నడిపించాలని ఒక గురి సార్, నా గురి. చాలా చాలా సంతోషం. దేవుని ప్రియ స్నేహితులారా, ఆయన యొక్క లక్ష్యం చూడండి. ఎందుకంటే
ఒకనొకనాడు ప్రభుని ఎరుగక ముందు ఆయన ఎటువంటి జీవితం జీవించారో ఆయనకి తెలుసు. కనుక ఈరోజు తన హృదయంలో భారము అలాగ ఎవరైతే నశించిపోతున్నారో, తల్లిదండ్రులకును సమాజమునకును ఒక చీడ పురుగులుగా ఉంటున్నారో, కలవరముగా ఉంటున్నారో, అటువంటి వారికి సువార్త ప్రకటించి, అటువంటి వారి కొరకు ప్రార్థించి, అటువంటి వారికి దేవుని ప్రేమను అందించి వారిని ప్రభు దగ్గర నడిపించాలనే గురితో, లక్ష్యంతో నిస్వార్థమైనటువంటి సేవను దైవజనుడు జోసెఫ్ గారు, వారి యొక్క సతీమణి గ్లోరీ గారు కుటుంబము, వారికి దేవుడిచ్చిన సంఘము చేస్తున్నదంటే ఎంత గొప్ప ప్రేమ! దేవుని ప్రేమను వారి ఇతరులకి చూపించుచున్నారు. అయ్యా, మీ గురి, మీ లక్ష్యమును మీరు యేసుక్రీస్తు రాకడకు ముందే సాధించాలని ఒక సేవకునిగా నేను ప్రార్థన చేస్తూ మిమ్మల్ని ప్రోత్సాహపరుస్తున్నాను. యేసుక్రీస్తు రాక ముందే ప్రభు మీకు అప్పగించిన ఈ మంచి పదార్థమును మీలో నివసించే పరిశుద్ధాత్మ శక్తి ద్వారా కాపాడుచు లక్ష్యమును చేరుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇక ప్రేక్షకులకి లేక విశ్వాసం వారందరికీ ఒక మంచి మాట, మీ ఇద్దరు ఒక మాట చెప్పండి. యేసుక్రీస్తు నామములో మీ అందరికి కూడా మా హృదయపూర్వకమైన వందనాలండి. దేవుని పిల్లలైన మీరు, లేదంటే ఈ స్వరము, ఈ సాక్ష్యం వింటున్న ఒకవేళ దేవుని ఎరగిన వారైనా, ఒకవేళ మీరు మీకు కూడా నా చేతులు జోడించి నేను తెలియపరిచింది ఏమిటంటే, ఒకప్పుడు అజ్ఞానంలో ఉన్న నా జీవితాన్ని ఆయన ఒక అరుణోదయ దర్శనం ద్వారా వెలిగించిన నామంలో నేను ఈ మాట ప్రకటిస్తున్నాను. యేసుక్రీస్తు అనేది మోక్షానికి మార్గం, యేసుక్రీస్తు అనేది నిత్య జీవానికి మార్గం. నాలాంటి జీవితాన్ని మార్చిన యేసు ప్రభువారు, మీరు ఏ బలహీనతతో ఉన్నారో, ఏ పరిస్థితుల్లో ఉన్నారో, ఏ విధంగా ఉన్నారో, యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చి, ఆయన పాదాల దగ్గరికి వచ్చి ఒప్పుకుంటే ఖచ్చితంగా నాలాగే మిమ్మల్ని కూడా ఆయన దీవిస్తారు, ఆశీర్వదిస్తారు. ఎందుకంటే ఆయన వద్దకు వచ్చిన వారిని ఆయన త్రోసివేసి దేవుడు కాదు. స్నేహితులు, నా హృదయపూర్వకం చెప్తున్నాను, ఈరోజు ఇలా ఉన్నానంటే నెంబర్ 1 యేసుక్రీస్తు వారు, రెండోది మా ఆత్మీయ సేవకులు ఈరోజు ఇలా ఉండడానికి కారణమే. నా చివరి మాట, యేసుక్రీస్తు నామములో మీరు కూడా సంపూర్ణమైన మారు మనసుతో, సంపూర్ణమైన రక్షకుడి దగ్గరికి వచ్చే పరలోకానికి వారసులు, అప్పుడే నిత్య జీవనకు ప్రవేశిస్తాం. థ్యాంక్ యూ జోసెఫ్ గారు, మీ విలువైన సమయాన్ని అనుగ్రహించి ఈరోజు మీ అనుభవము, మీ పరిచర్య, మీ యొక్క వ్యక్తిగతమైన జీవితము, ఈ కుటుంబము, సంఘ పరిచర్య అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండినట్లుగా తెలియపరిచినందుకు మన సంఘం తరపున యేసు నామములో మీ ఇద్దరికి, మీ కుటుంబానికి, సంఘానికి నా హృదయపూర్వక వందనాలు. అలాగే చక్కటి దానిని రికార్డ్ చేసినటువంటి ప్రియ కుమారుడు జేమ్స్కి కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ చిన్న దీవెనిచ్చి మనం సెలవు తీసుకుందాం. ప్రభువా, ఇది నీ దాసులు జోసెఫ్ గారు, వారి గురి ఒకటే, అనేక మంది నాశనములకు వెళుతున్న మార్గంలో వెళుతున్నారు. అటువంటి వారికి నీ ప్రేమను చూపించాలి, వారి కొరకు ప్రార్థించాలి, వారికి నీ సువార్తను అందించి వారిని నాశనమునే మార్గము నుండి జీవ మార్గంలోనికి నడిపించే లక్ష్యంతో ముందుకు వెళుతుండగా, పరిశుద్ధాత్మ దేవ, నీ కుమారుని, తన యొక్క సతీమణి గ్లోరీని, అలాగే తన ఇద్దరు బిడ్డలు, అల్లులను, మనవరాలను నీవు అప్పగించిన సంఘముల కుటుంబాన్ని సిద్ధపరచుమని, ఇదిగో ఈ సాక్ష్యము చూసి వినిన వారందరికీ ఆశీర్వాదకరముగా ఉండినట్లు పరిశుద్ధాత్మ దేవ కార్యం జరిగించమని యేసు నామములో ప్రార్థించుచున్నాను తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసు క్రీస్తు కృప మీకు, మీ కుటుంబమునకు, మీ పరిచర్యకు సదాకాలము తోడే ఉండి నడిపించి లక్ష్యమును చేరుకున్నట్లు దయచేయును గాక. ఆమేన్. Thank you very much. Amma, thank you very much. God bless you. Thank you very much. మీ పిల్లలకి, మనవరాలకి మా వందనాలు.